హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈటీవీ విన్ యాప్‌లో స్ట్రీమింగ్ అవుతున్న 'లీలా వినోదం' మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీని ఎక్స్‌ప్లనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే 2008 సంవత్సరం తణుకులోని డిగ్రీ కాలేజీలో ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి. ఇక్కడే మనకి మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన షణ్ముఖ్ జశ్వంత్ యాజ్ ప్రసాద్‌ని చూపిస్తారు. అయితే అప్పటికే ప్రసాద్ తన ఫైనల్ ఎగ్జామ్ రాసి బయటికి వచ్చి బెంచ్‌పై కూర్చొని తన క్లాస్‌మేట్ అయిన లీలా కుమారి స్లామ్ బుక్‌లో తన డీటెయిల్స్ ఫిల్ చేస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడే అక్కడికి ప్రసాద్ ఫ్రెండ్ అయిన రాజేష్ వచ్చి "ఏరా నాకంటే ముందే ఎగ్జామ్ రాసి బయటికి వచ్చావు ఇందుకా" అని తన చేతిలోని లీలా స్లామ్ బుక్ తీసుకుని మరి నీది ఎక్కడా అని అడుగుతాడు. దానికి ప్రసాద్ లీలాకి ఇవ్వమని స్వర్ణకి ఇచ్చి పంపాను, కాసేపట్లో తీసుకుని వస్తుంది అని చెప్తాడు. ఇంకా రాజేష్ ఆ స్లామ్ బుక్ ఓపెన్ చేసి నువ్వు ఏం రాసావో నీ టాలెంట్ చూద్దామని, అయినా 3 సంవత్సరాలుగా తనకి నీ ప్రేమ విషయం చెప్పలేక చివరికి కాలేజీ చివరి రోజు స్లామ్ బుక్ రాసుకుంటున్నావని అంటాడు. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే నిజానికి కాలేజీలో జాయిన్ అయిన ఫస్ట్ డేనే ప్రసాద్ లీలాని క్యాంటీన్ దగ్గర చూసి తను బాగా నచ్చి తనను ప్రేమించడం స్టార్ట్ చేసి ఉంటాడు. కానీ ప్రసాద్కి భయం ఎక్కువ. ఈ 3 సంవత్సరాల్లో ప్రసాద్ లీలాతో డైరెక్ట్గా మాట్లాడడానికే భయంతో సిగ్గుతో మాట్లాడలేక తనని అలాగే చూస్తూ ఉండిపోయి ఉంటాడు. ప్రసాద్కి లీలా అంటే ప్రాణం, కానీ తన ప్రేమ విషయం చెప్పలేకపోయి ఉంటాడు. ఇంకా రాజేష్ స్లామ్ బుక్లో ప్రసాద్ ఫిల్ చేసినవి చూస్తూ ఏంట్రా ఫేవరెట్ మూవీ తొలి ప్రేమ అని రాసావు, నాకు తమ్ముడు అని చెప్పినట్లు గుర్తు కదా అనగా దానికి ప్రసాద్ నేను ఒక ప్లాన్ వేశానురా, అదేంటంటే జెమినీ టీవీలో తొలి ప్రేమ సినిమా వచ్చినప్పుడు తనకి కాల్ చేసి తొలి ప్రేమ సినిమా చూడమని చెప్పి అందులో పవన్ కళ్యాణ్ నేను అని కీర్తిరెడ్డిగా తనని అనుకోమని చెప్తాను. అప్పుడు సినిమా పూర్తిగా చూశాక తనకి అర్థమవుతుంది పవన్ కళ్యాణ్ లాగే నేను కూడా నా ప్రేమ విషయం లీలాకి చెప్పడానికి ఇబ్బంది పడుతున్నాను అని చెప్పి ఎలా ఉందిరా నా ఐడియా అని అడుగుతాడు. అది విన్న రాజేష్ ఐడియా ఓకే, కానీ కాలేజీకి ఇదే కదా ఆఖరి రోజు, మరి తనతో మాట్లాడాలంటే తన ఫోన్ నెంబర్ నీ దగ్గర లేదు కదా అంటాడు. అది విన్న ప్రసాద్ లీలా స్లామ్ బుక్ ఓపెన్ చేసి నా డీటెయిల్స్లో నా ఫోన్ నెంబర్ రాశాను, ఇంకా నా స్లామ్ బుక్లో తన ఫోన్ నెంబర్ కూడా రాస్తుంది కదా, ప్రాబ్లమ్ సాల్వ్ అనగా దానికి రాజేష్ లీలా ఫోన్ నెంబర్ రాస్తుంది అంటావా అని డౌట్గా అంటాడు. దానికి ప్రసాద్ మనమైతే పాజిటివ్గా ఉందాం అంటాడు. సీన్ కట్ చేస్తే అలా ప్రసాద్ గడిచిన 3 సంవత్సరాల్లో తను లీలాతో మాట్లాడడానికి జరిగిన సంఘటనలన్నీ గుర్తు చేసుకుని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండగా అప్పుడే అటుగా లీలా అండ్ స్వర్ణ వస్తారు. రాజేష్ ప్రసాద్తో లీలా వస్తుంది చూడమని చెప్పగా ప్రసాద్ మాత్రం ఎప్పట్లాగే భయంతో కూడిన సిగ్గుతో తన వైపు డైరెక్ట్గా చూడడానికి టెన్షన్ పడతాడు. ఇంకా లీలా స్లామ్ బుక్లో తన ఫోన్ నెంబర్ పక్కాగా రాసి ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తాడు. లీలాని చూస్తూ ప్రసాద్ అలాగే బొమ్మలాగే ఉండిపోవడంతో రాజేష్ లీలా స్లామ్ బుక్ తనకి ఇచ్చి ప్రసాద్ స్లామ్ బుక్ తీసుకోగా లీలా స్వర్ణ అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇంకా ప్రసాద్ ఫుల్గా టెన్షన్ పడుతూ ఫోన్ నెంబర్ రాసిందా అని స్లామ్ బుక్ ఓపెన్ చేసి చూడగా అందులో ఫోన్ నెంబర్ దగ్గర నీ నెంబర్ ఎలాగో రాస్తావు కదా అని ఉండడంతో అది చూసిన ప్రసాద్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వెంటనే ఇంటికి వచ్చి ఛార్జింగ్ పెట్టిన తన నోకియా కీప్యాడ్ ఫోన్ తీసుకోగా లీలా అప్పుడే మెసేజ్ చేస్తుంది. దాంతో ప్రసాద్ మరింత హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలా రోజు నుండి ప్రసాద్ అండ్ లీలా చాట్ చేసుకుంటూ ఉంటారు. లీలా తనతో మాట్లాడుతుంది అని ప్రసాద్కి చెప్పలేని సంతోషంగా ఉంటుంది. ఇంకా లీలాకి ఈనాడు సండే బుక్లో వచ్చే పద వినోదం చేయడం అంటే చాలా ఇష్టం. అందులో తనకి తెలియని వాటిని ప్రసాద్ని అడుగుతూ ఉంటుంది. అందుకే ప్రసాద్ పద వినోదంని కాస్త లీలా వినోదంగా మారుస్తాడు. నెక్స్ట్ సీన్లో ప్రసాద్ తన ఫ్రెండ్స్తో లీలా తనతో చాట్ చేస్తున్న విషయం చెప్పగా అది విన్న రాజేష్ అయితే లీలాకి కూడా నువ్వంటే ఇష్టం ఉంది, ఇప్పటికైనా తనని ప్రేమిస్తున్న విషయం చెప్పరా అని పదే పదే చెప్తూ ఉంటారు. కానీ ప్రసాద్ మాత్రం చెప్పలేకపోతాడు. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే నిజానికి లీలా ప్రసాద్కి మావయ్య కూతురు అని. ఇంకా తర్వాత ఒక రోజు ప్రసాద్ బాగా ఆలోచించి లీలాకి ఈరోజు ఎలాగైనా తన ప్రేమ విషయం చెప్పాలని ఫిక్స్ అయ్యి తన ప్రేమ విషయాన్ని పొయిటిక్ వేలో చెప్పాలి అని తన ఫ్రెండ్ రాజేష్ హెల్ప్తో లీలాకి ఎలా చెప్పాలో ఒక లెటర్లో రాయించుకొని నేరుగా ఇంటికి వచ్చి ప్రసాద్ లీలాకి మెసేజ్ చేస్తాడు. అలా కాసేపు తనతో నార్మల్గా చాట్ చేసిన ప్రసాద్ 3 సంవత్సరాలుగా తను లీలాని ఎంతలా ప్రేమిస్తున్నాడో ఆ విషయం తనకి చెప్పలేక ఎంత ఇబ్బంది పడుతున్నాడో తెలిపే ఆ పేపర్లోని మ్యాటర్ మొత్తం టైప్ చేసి లీలాకి సెండ్ చేస్తాడు. అది చదివాక బాగా ఆలోచించి తనకి రిప్లై ఇవ్వమని లీలా రిప్లై కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అయితే అలా 1 అవర్ వెయిట్ చేసినా సరే లీలా నుండి ఎలాంటి రిప్లై రాకపోవడంతో ప్రసాద్లో టెన్షన్ మొదలవుతుంది. మళ్ళీ తనకి మెసేజ్ చేసినా రిప్లై రాదు. దాంతో ప్రసాద్కి టెన్షన్తో పాటు భయం కూడా స్టార్ట్ అయ్యి వెంటనే రాజేష్ దగ్గరికి వెళ్ళి విషయం చెప్పబోగా అదే టైంకే ప్రసాద్ ఫోన్కి తన ఇంటి పక్కనే ఉండే జగదీష్ ఫోన్ చేస్తాడు. అది చూసిన ప్రసాద్ వీడెందుకు ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు, వీడు నాకు బ్యాడ్ న్యూస్ తప్ప గుడ్ న్యూస్ చెప్పడే, ఒకవేళ తను లీలాకి ప్రపోజ్ చేసిన విషయం కాస్త లీలా ఫ్యామిలీకి తెలిసి తన ఇంటి మీదకి గొడవకి వచ్చి ఉంటారేమో అని అతిగా ఊహించుకుని ఫుల్గా భయపడి మొదట కాల్ లిఫ్ట్ చేయడు. కానీ
మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తూ ఉండడంతో కాల్ లిఫ్ట్ చేయగా నిజానికి ప్రసాద్ అన్నం తినకుండా ఇంటి నుంచి వెళ్ళాడు అని ప్రసాద్ అమ్మ జగదీష్తో ఫోన్ చేయించి ఉంటుంది. విషయం అర్థమైన ప్రసాద్ నేను ఇప్పటికే టెన్షన్లో ఉన్నాను, వచ్చి తింటాలి అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. ఏమైంది ఆంటీ అని అడగ్గా ప్రసాద్ ఏదో టెన్షన్లో ఉన్నాడంటూ కాల్ కట్ చేశాడని చెప్పడంతో అది విన్న జగదీష్ ప్రసాద్ గడు టెన్షన్లో ఉన్నాడు అంటే ఏదో మ్యాటర్ ఉంది, అది కనుక్కోవాలని ఫిక్స్ అయ్యి ప్రసాద్ని వెతుక్కుంటూ బైక్ పై బయలుదేరతాడు. మరో పక్క ప్రసాద్ జరిగిందంతా రాజేష్ అంటూ తన ఫ్రెండ్స్కి చెప్పగా అది విన్న రాజేష్ ఒకవేళ లీలా బిజీగా ఉందేమో లేదా తన ఇంటికి బంధువులు వచ్చి మెసేజ్ చూసుకొని ఉండదు, నువ్వేం టెన్షన్ పడకు అంటారు. ఇంకా అప్పుడే అటుగా వచ్చిన జగదీష్ ప్రసాద్ ఫ్రెండ్ని అడిగి విషయం కనుక్కొని ప్రసాద్ దగ్గరికి వచ్చి తనతో ఏంట్రా ఫేస్ అలా పెట్టావు, ఎవరైనా మాట్లాడడం లేదా అంటాడు. దాంతో వీడికి మ్యాటర్ తెలిసిపోయిందని ప్రసాద్ ఫీల్ అవ్వగా అప్పుడే జగదీష్ తనతో అమ్మాయి రిప్లై ఇచ్చిందా ఇవ్వదు, నీకు విషయం తెలుసా, ఆ అమ్మాయి నాకు బాగా తెలుసు అని నవ్వి ఒక విషయం చెప్తాడు. ఆ అమ్మాయి నీకు ఎందుకు రిప్లై ఇవ్వలేదు అంటే ఆ అమ్మాయికి ఇప్పటికే 7 మంది ప్రపోజ్ చేసి వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు, నీ నెంబర్ 8. అయినా ఈ అమ్మాయిలందరూ అంతే, తను ప్రేమిస్తున్న వారందరినీ తన ఫ్యాన్స్లా మాత్రమే చూస్తారు, కానీ నువ్వేమో తనతో పెళ్లి దాకా ఊహించుకొని తన గురించే ఆలోచిస్తూ ఉంటావు. కానీ అమ్మాయిలు ఐ లవ్ యూ చెప్పే వరకే మనల్ని ఊహించుకొని మంచి ఎన్ఆర్ఐ సంబంధం రాగానే మనకి సారీ అండ్ టాటా చెప్పి వాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతారు, నువ్వేమో ఇక్కడ పిచ్చోడ్లా తిరుగుతూ ఉంటావు, అందుకే నా మాట విని ఆ అమ్మాయిని మర్చిపో అంటాడు. అదంతా విన్న ప్రసాద్ చాలా డిసప్పాయింట్ అవ్వగా అప్పుడే రాజేష్కి జగదీష్ మీద డౌట్ వచ్చి ఇదంతా ఓకేలే కానీ అసలు ఆ అమ్మాయి పేరు ఏంటో చెప్పరా అని అడగ్గా జగదీష్ టెన్షన్ పడతాడు. నిజానికి ప్రసాద్ని ఏడిపించాలి అని ఇదంతా చెప్పి ఉంటాడు. అసలు తనకి లీలానే ప్రసాద్ ప్రేమిస్తుంది అన్న విషయం కూడా తెలియదు. ఇంకా జగదీష్ అబద్ధం చెప్పాడు అని అర్థమైన ప్రసాద్కి చాలా కోపం వచ్చి తనని తిట్టి అక్కడి నుంచి పంపించేస్తాడు. ఇంకా అప్పుడే ప్రసాద్ లీలా రిప్లై ఇవ్వలేదని టెన్షన్ పడడం చూసిన రాజేష్ నువ్వేం టెన్షన్ పడకురా, ఊరికే అతిగా ఆలోచించి టెన్షన్ పడుతున్నావు, నీ టెన్షన్ పోవాలంటే ఒకటే మార్గం ఉంది, పద దమ్ము కొడదామని అలా నలుగురు ఒక ప్లేస్కి వెళ్ళి ఒక సిగరెట్ని నలుగురు తాగుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే అప్పుడే రాజేష్ సిగరెట్ని తన చేతిలోకి తీసుకుని రే మీరందరూ నా కింద బచ్చాలరా, నేను ఇప్పుడు రింగులు వదులుతాను చూసి నేర్చుకోండి అని సిగరెట్ తాగుతూ స్మోక్ని రింగుల్లాగా వదులుతూ బిల్డప్ కొడుతూ ఉండగా అదే టైంకే అటుగా వచ్చిన రాజేష్ ఫాదర్ అదంతా చూసి కోపంతో రాజేష్ అని గట్టిగా అరిచి రాజేష్ని కుమ్మెయ్యాలి అనుకోగా తన ఫాదర్ని చూసిన రాజేష్ షాక్ అవ్వగా అందరూ అక్కడి నుంచి పారిపోయి వస్తారు. ఇంకా జరిగింది తలుచుకొని అందరూ నవ్వుకుంటూ ఉండగా ప్రసాద్ మాత్రం మనసులో అసలు లీలా రిప్లై ఇవ్వట్లేదు అని నేను టెన్షన్ పడుతున్నా, కానీ అసలు అక్కడ ఏం జరిగి ఉంటుందో అని, కొంపదీసి లీలా ఏంటో నాతో చాట్ చేస్తున్న విషయం ప్రేమ విషయం తెలిసిపోయి దొరికేసిందా అని ఫుల్గా భయపడిపోయి లీలా ఇంట్లో ఏం జరిగిందో అని ఊహించుకుంటాడు. లీలా పేరెంట్స్కి ప్రసాద్ ప్రపోజ్ చేసిన విషయం తెలిసి లీలా మీద సీరియస్ అయ్యి లీలాని ఇలాగే వదిలేస్తే తమ పరువంతా తీస్తుంది అని ఆలోచించి అందుకే లీలాకి అర్జెంటుగా పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యి అలా ఒక పెళ్లి సంబంధం చూడడంతో అబ్బాయి తరపు వాళ్ళు లీలాని చూసుకోవడానికి ఇంటికి వచ్చి లీలాని చూసి అమ్మాయి తమకి నచ్చింది అని పెళ్లి కూడా ఫిక్స్ చేసినట్లు ఊహించుకొని గట్టిగా నో అని అరుస్తాడు. అది చూసిన రాజేష్ షాక్ అయ్యి ఏమైందిరా ఎందుకంత గట్టిగా అరిచావనగా దానికి ప్రసాద్ ఒకవేళ నిజంగానే లీలా ఇంట్లో మ్యాటర్ తెలిసిపోయింది అంటావా అనగా దానికి రాజేష్ అలా ఏం జరిగి ఉండదులేరా నువ్వేం టెన్షన్ పడకు అంటాడు. అయితే అప్పుడే బాగా ఆలోచించిన సీను వారితో రే ఒకవేళ లీలా ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయిందేమో అందుకే తను రిప్లై ఇవ్వట్లేదేమో అంటాడు. అది విన్న ప్రసాద్ అండ్ రాజేష్కి కూడా నిజమేరా ఈ థాట్ అసలు మనకి రాలేదు అనుకుంటారు. అయితే లీలా ఏ నెట్వర్క్ సిమ్ కార్డు యూజ్ చేస్తుందో వారికి తెలియకపోవడంతో ఎయిర్టెల్ ఐడియా వోడాఫోన్ అన్ని నెట్వర్క్ల మీద రీఛార్జ్ చేయించాలని ఫిక్స్ అయ్యి రీఛార్జ్ షాప్ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటారు. కానీ ఆ షాప్ ఓనర్ అయిన వద్దు సీనుని గుర్తు చేసుకుని భయపడిపోతారు. నిజానికి ఆ ఊరి మొత్తానికి ఉన్న ఒకే ఒక్క మొబైల్ రీఛార్జ్ షాప్ ఆ వద్దు సీనుదే. తనకి పెళ్ళయ్యి భార్య కూడా ఉంటుంది. అయినా కానీ రీఛార్జ్ చేయమని తన దగ్గరికి అమ్మాయి నెంబర్ వస్తే చాలు ఆ నెంబర్ సేవ్ చేసుకుని తర్వాత ఆ అమ్మాయితో పులిహోర కలపడానికి ట్రై చేస్తూ విసిగిస్తూ ఉంటాడు. అందుకే ఇప్పుడు లీలా నెంబర్కి ఎలా రీఛార్జ్ చేయించాలని బాగా ఆలోచించి ఒక ప్లాన్ వేస్తారు. అదేంటంటే రాజేష్ సీను అండ్ భార్గవ్ ముందు వద్దు సీను షాప్ దగ్గరికి వెళ్ళి తనతో కొన్ని రోజులుగా ఒక అమ్మాయి తనని ప్రేమిస్తూ తనని ఫాలో అవుతుందని ఆ అమ్మాయికి నువ్వంటే ఇష్టమని మాటల్లో పెడితే అప్పుడే ప్రసాద్ అక్కడికి వచ్చి వద్దు సీను ఆ అమ్మాయి ఎవరా అని తెలుసుకునేందుకు బిజీగా ఉంటాడు కాబట్టి లీలా నెంబర్కి రీఛార్జ్ చేయించుకొని అక్కడి నుంచి వెళ్ళాలి అని. అలా మొదట ముగ్గురు వద్దు సీను షాప్ దగ్గరికి వెళ్ళి ప్లాన్ ప్రకారం ఒక అమ్మాయి తనని కొన్ని రోజులుగా ప్రేమిస్తూ ఫాలో అవుతుంది అని చెప్పగా అమ్మాయి తనని ప్రేమిస్తుంది అనగానే వద్దు సీను సొల్లు కార్చుకుంటూ ఎవర్రా అమ్మాయి తన గురించి చెప్పండి అని బిజీగా ఉంటాడు. అప్పుడే ప్రసాద్ అక్కడికి వచ్చి రీఛార్జ్ చేయాలి అనగా వద్దు సీను తన మాటలు పట్టించుకోడు. అయినా కానీ ప్రసాద్ అక్కడే నిలబడి రీఛార్జ్ చేయాలి అని డిస్టర్బెన్స్ చేయడంతో రాజేష్ వద్దు సీనుతో ముందు వాడికి రీఛార్జ్ చేసి పంపు డిస్టర్బెన్స్ చేస్తున్నాడు అనడంతో వద్దు సీను అన్ని నెట్వర్క్ల ఫోన్స్ తనకి ఇచ్చి రీఛార్జ్ చేసుకుని వెళ్ళిపో అంటాడు. దాంతో ప్రసాద్ లీలా నెంబర్కి ఎయిర్టెల్ ఐడియా వోడాఫోన్ అన్ని నెట్వర్క్ల రీఛార్జ్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా పని అయిపోవడంతో
రాజేష్ అండ్ ఫ్రెండ్స్ కూడా అక్కడి నుంచి వెళ్ళబోగా వద్దు సీను వారితో మధ్యలో వదిలేసి వెళ్తారేంట్రా, కనీసం తన నెంబర్ అయినా ఇచ్చి వెళ్ళండి అనగా రాజేష్ నెంబర్ చెప్తాడు. ఆ నెంబర్ విన్న వద్దు సీను షాక్ అయ్యి రే ఇది నా భార్య నెంబర్ కదరా అనగా దానికి భాస్కర్ అవును నీ భార్యనే నిన్ను ప్రేమిస్తూ ఫాలో అవుతుంది అదే నీకు చెప్పాం అనగా అసలు నా భార్య నెంబర్ మీ దగ్గరికి ఎలా వచ్చిందిరా అని సీరియస్ అవుతాడు. దానికి రాజేష్ ఊర్లో ఉన్న అమ్మాయిల అందరి నెంబర్స్ నీ దగ్గర ఉంటే నీ భార్య నెంబర్ ఊర్లో అందరూ సేవ్ చేసుకున్నారు అని చెప్పి ఇక మీదటైనా ఇలాంటి పనులు మానేయి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సీన్ కట్ చేస్తే అలా లీలా ఫోన్కి రీఛార్జ్ చేసి తన మెసేజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ అలా ఎంతసేపు వెయిట్ చేసినా సరే లీలా నుండి మెసేజ్ రాదు. దాంతో వారికి ఏమీ అర్థం కాదు. అయితే అప్పుడే ప్రసాద్ ఫోన్ రింగ్ అవ్వడంతో అందరూ లీలానే ఫోన్ చేసింది అనుకుంటారు. కానీ నిజానికి ప్రసాద్ అమ్మ ఒక టైలర్, అందుకే జాకెట్లు కుట్టాలి అని తన కస్టమర్స్ ఫోన్ చేసి జాకెట్ కొలతలు చెప్పి తన అమ్మకి చెప్పమంటారు. ఇంకదంతా చూస్తున్న రాజేష్, సీను అండ్ భార్గవ్ అసలు మనకి ఈ టెన్షన్ ఏంట్రా అంటారు. అప్పుడే భార్గవ్ ప్రసాద్తో రే నా మాట వినరా, ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నట్టు మనకేంటి ఇదంతా, నువ్వు భయపడకుండా లీలాకి ఫోన్ చేయి, విషయం ఏంటో తెలిసిపోతుంది, లీలా ఫోన్ ఎత్తితే నువ్వు మాట్లాడు, తన పేరెంట్స్ ఎత్తితే ప్రిన్సిపల్ లాగా నేను మిమిక్రీ చేసి కవర్ చేస్తా అని ఫోర్స్ చేయడంతో ప్రసాద్ భయపడుతూనే లీలాకి ఫోన్ చేస్తాడు. కానీ లీలా ఫోన్ లిఫ్ట్ చేయదు. దాంతో ప్రసాద్ అమ్మయ్య అనుకుంటాడు. కానీ అందరూ మళ్ళీ తనకి ఫోన్ చెయ్యి అనగా ఎందుకురా, ఫోన్ తన పక్కనే ఉంటే లిఫ్ట్ చేసేది కదా, తర్వాత చేద్దాంలే అంటాడు. దానికి రాజేష్ ఫోన్ రింగ్ అవుతుంది కదా మళ్ళీ ఫోన్ చెయ్యి, ఒకవేళ తనకి నువ్వు ఇష్టం లేకపోయి ఉంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండేది కదా, కాబట్టి మళ్ళీ ఫోన్ లిఫ్ట్ చెయ్యి, లీలా ఈసారి ఖచ్చితంగా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది అనడంతో ప్రసాద్ మళ్ళీ లీలాకి ఫోన్ చేస్తాడు. అయితే ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే ఈసారి లీలా ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. దాంతో ప్రసాద్ ఒక్కసారిగా డల్ అయ్యి నేను ఇంకా ఇంటికి వెళ్తారా పని ఉంది అని ఎమోషనల్ అయ్యి అక్కడ నుండి ఇంటికి వెళ్తూ ఇదంతా జరగకుండా ఉంటే బాగుండేది అనుకుంటూ వెళ్ళిపోతాడు. సీన్ కట్ చేస్తే ప్రసాద్ లీలాకి తనంటే ఇష్టం లేదేమో అని అందుకే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిందేమో అని చాలా బాధపడతాడు. కాలేజీలో జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని గుర్తు చేసుకుని అసలు తను లీలాని చూడకుండా ప్రేమించకుండా ఉంటే తనకి ఈ బాధ ఉండేది కాదు అని చాలా ఎమోషనల్ అవుతాడు. మరోపక్క ప్రసాద్ ఫ్రెండ్స్ ప్రసాద్ సిచ్యుయేషన్ని చూసి అసలు ప్రసాద్కి లీలా మీద ప్రేమనో భయమో అర్థం కావటం లేదు అని, అయినా ప్రసాద్ ప్రపోజ్ చేయగానే ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం ఏంటి అని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే రాజేష్ మనం వాడి పక్కన ఉన్నా సరే వాడి పిచ్చి బుర్రతో ఏవేవో ఆలోచిస్తూ తికమక పడుతూ ఉంటాడు, అలా వాడిని ఒక్కడనే వదిలేస్తే అతిగా ఊహించుకుని పిచ్చోడు అయిపోతాడు, అందుకే వాడి దగ్గరికి వెళ్దాం పదండి అని అందరూ ప్రసాద్ ఇంటికి బయలుదేరుతారు. మరోపక్క ప్రసాద్ ఫోన్కి బట్టలు కుట్టాలి అని తన అమ్మ కస్టమర్స్ కాల్ చేస్తూ ఉండడంతో అదే విషయం తన అమ్మకి చెప్పి కాల్ మాట్లాడమనగా దానికి తన అమ్మ వారి కాల్ లిఫ్ట్ చేయకురా, 4 రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇప్పుడు బట్టలు కుట్టాలి అని తల తింటున్నారు, అందుకే కాల్ లిఫ్ట్ చేయకు అంటుంది. అది విన్న ప్రసాద్కి లీలా కూడా తనకి రిప్లై ఇవ్వకుండా స్విచ్ ఆఫ్ చేసి ఏ విషయం చెప్పకపోవడంతో కోపంతో తన అమ్మతో అన్నిసార్లు కాల్ చేస్తుంటే సమాధానం ఇవ్వాలి కదమ్మా, నువ్వు బట్టలు కుట్టకు, అదే విషయం వారికి కాల్ లిఫ్ట్ చేసి చెప్పు, అంతేగాని ఫోన్ ఎత్తకుండా అవతల వారిని పిచ్చోలని చేయకు అని సీరియస్ అవుతాడు. దాంతో తన అమ్మకి ఏమీ అర్థం కాదు. నెక్స్ట్ సీన్లో అలా కాసేపటికే ప్రసాద్ ఫ్రెండ్స్ తన ఇంటికి వస్తారు. అప్పుడే రాజేష్ ప్రసాద్తో బాధపడకురా, తన ఫోన్ పోయిండొచ్చు కదా, లేదా కింద పడి పగిలిపోయిందేమో అనగా దానికి ప్రసాద్ ఎలారా, ఇందాకటి నుండి ఇవే చెప్తున్నారు కదరా, రీఛార్జ్ అయిపోయిందేమో అని, బంధువులు వచ్చారేమో అని, బిజీగా ఉందేమో అని అంటాడు. దానికి రాజేష్ నువ్వంటే లీలాకి ఇష్టమేరా, ప్రేమేరా అనగా దానికి ప్రసాద్ లీలాకి నేనంటే ఇష్టమే నాకు కూడా తెలుసురా, కానీ ప్రేమించేంత ఇష్టమా అనేదే తెలీదు, ఏమోరా బయటవాడిలా ఆలోచిస్తే మనమే ఎక్కువగా ఊహించుకుంటున్నామేమో అనిపిస్తుంది, ఇప్పటిదాకా తనతో జరిగిన మెమరీస్ అన్నీ ఒక్కొక్కటిగా గుర్తు చేసుకుంటే అన్నీ కూడా అనుమానంతో చెరిగిపోతున్నాయి, తను నన్ను క్యాజువల్గా చూస్తుందా, టైం పాసా అనిపిస్తుంది తప్ప ఒక్క ఇన్సిడెంట్లో కూడా నేను కాన్ఫిడెంట్గా లేనురా, నిజం చెప్పాలి అంటే తప్పు తన కళ్ళదో నా కళ్ళదో అర్థం కావటం లేదురా, ప్రతిదీ మనమే భూతద్దంలో చూసి లీలా లైఫ్లో నార్మల్ విషయాన్ని నా లైఫ్లో మాత్రం ఎక్కువ ఎక్స్పెక్టేషన్తో ఊహించుకున్నానేమో, అసలు నాకేమీ అర్థం కావటం లేదురా అని చాలా ఎమోషనల్ అయ్యి ఒకవేళ జగదీష్ గారు చెప్పిందే నిజమేమో, నేను కూడా అతన్ని ప్రేమిస్తున్న వారి లిస్ట్లో లైన్లో ఉన్నానా, 6వ వాడినో 7వ వాడినో అయి ఉంటానా అనగా దానికి రాజేష్ కూడా ఎమోషనల్ అయ్యి అలాగేం అయ్యుండదురా అంటాడు. దానికి ప్రసాద్ ఇప్పటికిప్పుడు నా దగ్గర టైం మిషన్ ఉంటే బాగుండేదిరా, 3 గంటల వెనక్కి వెళ్ళి తనకి ప్రపోజ్ చేయకుండా ఉండేవాడిని, అంతా నీ వల్లే, నువ్వే లీలాకి ప్రపోజ్ చేయమని ఫోర్స్ చేశావు, లేదంటే ఎప్పట్లాగే తనతో మాట్లాడుతూ హ్యాపీగా ఉండేవాడిని అంటాడు. అదంతా విన్న రాజేష్కి కూడా చాలా కోపం వచ్చి అంటే తనకి నీ ప్రేమ చెప్పడం మానేస్తావు అంతే కదా, నీ అమ్మ ప్రేమించిన అమ్మాయికి ప్రేమించాను అని చెప్పడం కూడా తప్పేనేంట్రా, తనకి నీ ప్రేమ చెప్పకుండా మాట్లాడుతూ కూర్చో ఏం తిన్నావు ఏం కూర అని, ఇంతలో తనకి పెళ్ళైపోతుంది, ఏముందిలే తన భర్త ఫోన్ నుండి హాయ్ అని మెసేజ్ పెడుతుంది, ఏం పర్లేదు అనుకుంటావా, ఎవడ్రా నువ్వు, ఇంకా ఇక్కడ తిరిగాం అక్కడ తిరిగామన్నావు, నువ్వు ఒక్కడివే తిరిగావేంట్రా, నీ పక్కనే నేను కూడా ఉన్నాగా బేవర్స్
క్యారెక్టర్స్గా నేను కూడా చూశానుగా. పోనీలే నేనేమైనా గుడ్డోడ్నా? మనం ఏమీ ప్రతిదీ భూతద్దంలో పెట్టుకుని చూడట్లేదురా, అతను నిన్ను ఇష్టపడింది కానీ నువ్వే ప్రతిదీ నెగిటివ్గా చూస్తున్నావు అనగా దానికి ప్రసాద్ చూసినంత మాత్రాన ప్రేమ అనుకోవడం కూడా కరెక్ట్ కాదు కదరా అనగా దానికి రాజేష్ నువ్వు చూడడం తప్ప ఏం చేసావురా? నువ్వేదైనా ట్రై చేసి ఉంటే తెలిసేది కానీ నువ్వేం చేయలేదు కదా. అయినా ఆ అమ్మాయి నిన్ను ప్రేమిస్తుందిరా బెట్ అనగా దానికి ప్రసాద్ కూడా బెట్రా అంటాడు. బెట్ ఎంత చెప్పురా అని అడగ్గా దానికి ప్రసాద్ చాలా ఎమోషనల్ అయ్యి మన ఫ్రెండ్షిప్ రా, నేను ఓడిపోతే నాతో ఇంకా మాట్లాడకురా రాజేష్ అంటాడు. దానికి రాజేష్ కూడా ఎమోషనల్ అయ్యి సరేరా నేను ప్రూవ్ చేస్తా అని రాజేష్, సీను అండ్ భార్గవ్ బాగా ఆలోచించి అసలు లీలా ఇంట్లో ఏం జరిగింది, అక్కడ సిచ్యుయేషన్ ఏంటో తెలుసుకోవాలని ఫిక్స్ అయ్యి లీలా బెస్ట్ ఫ్రెండ్ అయిన స్వర్ణకి ఫోన్ చేసి తనని కలిసి తనకి విషయమంతా చెప్పి ఇప్పుడు లీలా ఇంట్లో సిచ్యుయేషన్ ఏంటో తెలుసుకురమ్మని స్వర్ణని లీలా ఇంటికి పంపుతారు. అలా స్వర్ణ లీలా ఇంట్లోకి వెళ్ళగా అక్కడే ఇంటి బయట సీను అండ్ భార్గవ్ బైక్ చెడిపోయినట్లు వెయిట్ చేస్తూ ఉంటారు. మరోపక్క ప్రసాద్ తన ప్రేమ విషయంలో తనే గివ్ అప్ చేసినా సరే తన ఫ్రెండ్స్ మాత్రం గివ్ అప్ ఇవ్వకుండా చేసి తన ప్రేమ కోసం అంత కష్టపడుతూ ఉండడం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి రాజేష్తో ఎందుకురా మీరు నా కోసం ఇంత కష్టపడుతున్నారని అడగ్గా దానికి రాజేష్ నువ్వు మా ఫ్రెండ్ ఇవిరా, నీ హ్యాపీనెస్లో మేము ఉండకపోయినా పర్లేదు కానీ నీ బాధలో మేము నీకు తోడుగా లేకుంటే ఫ్రెండ్ అనే పదానికి అర్థం ఉండదు అంటాడు. దీన్ని కట్ చేస్తే అలా స్వర్ణ లీలా ఇంట్లోకి వెళ్ళిన కాసేపటికే ఆ ఇంట్లో నుండి లీలా అమ్మ లీలాని తిడుతున్న శబ్దాలు గట్టిగా రావడంతో ఇంటి బయట ఉన్న సీను రాజేష్కి ఫోన్ చేసి అదే విషయం చెప్పడంతో రాజేష్ వారిని అక్కడ నుండి తమ దగ్గరికి వచ్చేయమని చెప్తారు. అలా అందరూ అసలు లీలా ఇంట్లో ఏం జరిగిందో, స్వర్ణ ఎలాంటి న్యూస్తో బయటకు వస్తుందో అని ఫుల్గా టెన్షన్ పడుతూ ఉంటారు. అలా కాసేపటికే స్వర్ణ అక్కడికి రాగా ప్రసాద్ ఫుల్గా టెన్షన్ పడుతూ అసలు ఏం జరిగిందంట చెప్పు అని అడగ్గా స్వర్ణ జరిగింది చెప్తుంది. అలా స్వర్ణ లీలా ఇంట్లోకి వెళ్ళి లీలా అమ్మని లీలాకి ఏమైంది అంటే ఉదయం నుండి ఫోన్ వర్క్ చేయట్లేదని అడగ్గా దానికి తన అమ్మ దానికేమవుతుంది, ఉదయం లేచి టిఫిన్ మెక్కి సండే బుక్లో వచ్చిన పద వినోదం చేసి పందిలా నిద్రపోతుంది, తన గదిలో ఉంది అని చెప్పగా స్వర్ణ తన రూమ్లోకి వెళ్ళగా లీలా ఫోన్ నేల మీద పడి పగిలిపోయి ఉంటుంది. నిజానికి లీలా ప్రసాద్తో చాట్ చేసేటప్పుడే ఫోన్ చేయి జారి కింద పడి పగిలిపోయి ఉంటుంది. దాన్ని ఆన్ చేయాలని ఎంత ట్రై చేసినా సరే ఆన్ అయి ఉండదు. స్వర్ణ అదే విషయం ప్రసాద్కి చెప్పగా అదంతా విన్న ప్రసాద్ అప్పుడు కొంచెం కూల్ అయ్యి మరి ఈ విషయం నాకు చెప్పాలి కదా అని గట్టిగా అరుస్తాడు. అప్పుడే అక్కడికి లీలా వచ్చి రాత్రి 3 గంటల దాకా చాట్ చేసుకున్నాం, అందుకే ఉదయం పడుకుంటే నీకు ఎలా చెప్తాను అంటుంది. అలా లీలా ప్రసాద్ ముందుకు రాగానే ప్రసాద్ యాజ్ యూజువల్గా మళ్ళీ బొమ్మలాగా తనని అలాగే చూస్తూ ఉండిపోతాడు. అప్పుడే రాజేష్ ప్రసాద్తో ఇప్పటికైనా తనతో మాట్లాడు అని ధైర్యం చెప్పి అందరూ పక్కకి వెళ్తారు. అప్పుడే లీలా ప్రసాద్తో ఏమైంది స్వర్ణాన్ని ఇంటికి పంపావని అడగ్గా దానికి ప్రసాద్ చిన్న కన్ఫ్యూజన్, నువ్వు ఎలాంటి రిప్లై ఇవ్వకపోయేసరికి టెన్షన్ పడ్డాను, సారీ, అయినా నీకు అలా మెసేజెస్ పెట్టకుండా ఉండాల్సింది నాదే తప్పు అంటాడు. దానికి లీలా ఒకవేళ నేను యాక్సెప్ట్ చేసి ఉంటే నువ్వు తప్పు అనేవాడివా, అయినా నువ్వు నిజంగా పోలీస్ అవ్వాలి అనుకుంటున్నావా, మరి ఎందుకు భయపడతావు, ధైర్యంగా నాకే చెప్పొచ్చు కదా, పోనీలే నువ్వు మెసేజ్లో ఏం పంపావో ఇప్పుడు అలాగే నాకు ప్రపోజ్ చెయ్యనగా దానికి ప్రసాద్ అది కూడా చెప్పలేక తడబడతాడు. దానికి తను ఎవడో రాసిస్తే అది నాకు అప్పచెప్తున్నావా, వాళ్ళు వెళ్ళి చెప్పింది కాకుండా నా మీద నీకు నిజంగా ప్రేమ ఉంటే నా గురించి నీకు ఏమనిపిస్తుందో, నాపై నీకు ఎంత ప్రేమ ఉందో అది చెప్పు ప్రసాద్ అనగా దానికి ప్రసాద్ నాకు అందరిలాగా నా ప్రేమని పోయటిక్ వేలో ఎక్స్ప్రెస్ చేయడం రాకపోవచ్చు కానీ నువ్వు రిప్లై ఇవ్వని ఈ 3 గంటలు నేను నరకం అనుభవించాను. నేను ప్రపోజ్ చేశాక ఏమైంది, నీకు నేను ఇష్టం లేదా, మీ ఇంట్లో తెలిసిపోయిందా, నీకు ఏదైనా ప్రాబ్లం అయ్యిందా, నా వల్లే నీకు ఇలా జరిగిందా అని ప్రతి క్షణం నీ గురించే ఆలోచిస్తున్నా. నాకు నువ్వంటే ఎంత ఇష్టమో చెప్పడానికి ఐ లవ్ యూ అనే పదం కూడా సరిపోదు. అదంతా విన్న లీలా నేను స్లామ్ బుక్స్ రాసిన అందరితో చాట్ చేయట్లేదు కానీ నీకు మాత్రం హాయ్ అని పెట్టి తెల్లవారుజామున 3 గంటల దాకా ఎందుకు చాట్ చేస్తున్నా, నేనేమైనా వాచ్మెన్ జాబ్ చేస్తున్నానా, అసలు నువ్వు నాకు ప్రపోజ్ చేసేదాకా నువ్వు నన్ను లవ్ చేస్తున్న విషయం నాకు తెలీదు అనుకుంటున్నావా, ఈ 3 సంవత్సరాలు నేను నీ వైపు క్యాజువల్గా చూడలేదు ప్రసాద్, నువ్వు కూడా నాకు ఇష్టం కాబట్టి చూసా. ఒక అమ్మాయి తనకి ఇష్టమైన వాడితో మాత్రమే క్లోజ్గా ఉండగలదు, మనం ఎక్స్ప్రెస్ చేయకపోయినా సరే మన కళ్ళల్లో చేష్టల్లో ప్రేమ బయటికి కనిపిస్తుంది. ఒకరోజు నువ్వు నన్ను చూసి నీ కళ్ళతో ప్రేమని నాకు చెప్పావు, నేను కూడా నా కళ్ళతోనే రిప్లై ఇచ్చాను కదా, మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఈ రిప్లై కోసం ఎందుకు వెయిట్ చేస్తున్నావు, సరే మరి ఇప్పటికే లేట్ అయింది, ఇంటికి వెళ్ళి మెసేజ్ చేస్తా అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే ప్రసాద్ దగ్గరికి తన ఫ్రెండ్స్ వచ్చి తను ఏం చెప్పిందిరా అని అడగ్గా ప్రసాద్ లీలాని అలాగే చూస్తూ ఉండగా అప్పుడే తను వెనక్కి తిరిగి తన కళ్ళతో ఐ లవ్ యూ చెప్తుంది. ప్రసాద్ తన ఫ్రెండ్స్కి అదే విషయం చెప్పగా అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా ఇంకా అంతా హ్యాపీగా ఉండగా అప్పుడే ప్రసాద్ రాజేష్తో రే లీలా నా ప్రేమని ఒప్పుకుంది ఓకే కానీ తన పేరెంట్స్ మా పెళ్లికి ఒప్పుకోకపోతే మమ్మల్ని విడదీస్తే ఎలా అని మళ్ళీ ఊహించుకొని ఫుల్గా టెన్షన్ పడతాడు. అది విని తన ఫ్రెండ్స్ షాక్ అవ్వగా అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.